అయిపోయిన తర్వాత కేసీఆర్ ఇస్ ద లీడర్, ఇది ఫిక్స్ అయిపోయింది. కానీ కేసీఆర్ గారికి ఆంధ్రాలో కూడా మంచి ఫేమ్ అనేది ఉంది. సో ఆంధ్రాలో కాదు, అసలు కేసీఆర్ గారి పార్టీ పేరేంటి? టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. అది తెలుగు రాష్ట్ర సమితి కాదు. హీ ఈజ్ ఫర్ ది కాజ్ ఆఫ్ తెలంగాణ, హీ ఈజ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ, అండ్ హీ లైక్స్ తెలుగు పీపుల్. ఆయనకి తెలుగు భాష అంటే చాలా ఇంట్రెస్ట్. నేనేదో కేసీఆర్ గారిని మెచ్చుకుంటున్నాను కదా అని చెప్పి నేను కూడా టీఆర్ఎస్ పార్టీ అని మీరు అనుకోవచ్చు. ఎస్, తెలంగాణలో నాకు ఓటు లేదు, నాకు ఓటు అక్కడే ఉంది. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయట్లేదు. నాకు ఇక్కడ నిజంగా నాకు ఓటు ఉంటే ఏమో నేను టీఆర్ఎస్కి ఓటేసి ఉండేవాళ్ళేమో. ఎందుకంటే కేసీఆర్ గారికి తెలుగు భాష అంటే ఆయనకి ప్రాణం. ఆయన సభల్లో వేరే డిఫరెంట్ తెలంగాణ స్లాంగ్ తెలుగు మాట్లాడినా ఆయన మాట్లాడినంత అచ్చ తెలుగు ఎవరో మాట్లాడలేరు. ఎంఏ తెలుగు. అండ్ హీ రెస్పెక్ట్స్ ఎల్డర్స్. కేసీఆర్ గారిలో అంటే డిఫరెంట్ టాపిక్ మనం అనవసరం, మీరు కేసీఆర్ గారు అన్నారు కాబట్టి నేను మాట్లాడవలసి వస్తుంది. ఆయనలో నాకు నచ్చిన వై ఐ రెస్పెక్ట్ హిమ్ అంటే ఆయన ఎంత పెద్దవాడైనా, ఆయన పెద్దలు చిన్నప్పుడు విద్య నేర్పిన గురువు అయినా, నాకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నేను ప్రాణమిత్రులు. నారాయణ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన శ్మశానం దగ్గరకు కూడా వచ్చి దట్ ఈస్ రెస్పెక్ట్ టువర్డ్స్ పీపుల్. తెలుగు భాష అన్నా, బట్ ఎల్డర్స్ అన్నా, చిన్నప్పుడు విద్య నేర్పిన గురువు అన్నా, ఆయన కొన్ని విలువలు ఉన్నాయి. సో ఏదన్నా సహాయం తీసుకుంటే వదిలేసి టైప్ కాదు. ఈజ్ ఫర్ ఫ్రెండ్షిప్. దట్ ఈస్ వాట్ ఐ హెడ్ అబ్జర్వ్. ఆయన అనుకున్న కాజు కోసం ఆయన ప్రాణం పనంగా పెట్టి పోరాడాడు. సో ఈజ్ ఎ లీడర్, నో బడీ కెన్ డినై ఇట్. సో అటువంటి లీడర్తో స్నేహం ఉంటే మంచిది. అండ్ కేసీఆర్ గారు తెలుగు ప్రజలు ఆయన్ని లైక్ చేస్తే కూడా మంచిది. ఎందుకంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఓకే మన పక్క తెలుగు ప్రజలకి అన్యాయం జరుగుతుందంటే హీ విల్ టేక్ ద రైట్ డెసిషన్. తెలంగాణ ప్రజలకి న్యాయం జరుగుతూ మనకు అన్యాయం లేకుండా కూడా ఆయన చేతిలో ఉన్నది. మనకు న్యాయం మనం ఎలాగో చేసుకుంటాం, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ గారు చేసుకుంటారు. బట్ అట్ ది సేమ్ టైం ఏదైనా ఉంటే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని మాట్లాడుకుంటానికి మంచి వాతావరణం ఉంటుంది. సో కేంద్రంతో ఎవరు వచ్చినా కూడా మంచి సంబంధాలు ఉంటాయి ఇద్దరిలో. మా పార్టీ అయితే పక్క రాష్ట్రంతో డెఫినెట్గా వాళ్ళిద్దరికి చూశారు కదా, నువ్వు ఒకటి పెడితే నేను 2 కేసులు పెడతాను, నువ్వు 2 సీట్లు వేస్తా, నేను 4 సీట్లు వేస్తా, ఇలా ఉంటున్నాయి. అసలు తప్పు ఉందా లేదా అన్నది సెకండరీ. నీకు పోలీసు ఉంటే నాకు పోలీసు ఉంది, నువ్వు 1 కేసు వేస్తే నేను 2 కేసులు పెడతా, నువ్వు 2 సీట్లు వేస్తే నేను 4 సీట్లు పెడతా, ఇలా ఉంది ట్రెండ్, విచ్ ఈస్ నాట్ హెల్దీ. సో కాబట్టి దిస్ ఈస్ అనదర్ రీజన్ వై పీపుల్ వుడ్ ప్రిఫర్ వైఎస్ఆర్సీపీ. డన్ సార్. అంటే ఎవరికి వాళ్ళకి పర్సనల్గా ఆయా లీడర్ అంటే ఇష్టం ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ ద ఎలక్షన్ అంటే కేసీఆర్ సీఎం అయిన తర్వాత కేటీఆర్ అండ్ జగన్ వీళ్ళిద్దరు కలయికతో చాలామంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. లైక్ కేసీఆర్ ఆంధ్రాలోకి వచ్చినా కానీ మంచిగా మంచి జరుగుతుందని చాలామంది ఫ్యాన్స్ ఫేస్బుక్లో వాటిలో పోస్ట్ చేయడం, ఇవన్నీ అక్కడ కూడా వీళ్ళ ఆంధ్రాలోకి రావటం అంటే నాట్ త్రూ దేర్ పార్టీ. ఓకే. సో దేర్ ఆర్ విత్ సర్వీస్. ఎస్, అంటే ఇప్పుడు ఈజ్ ఎ లీడర్. కేసీఆర్ ఈజ్ ఎ లీడర్ అండ్ కేటీఆర్ ఈజ్ ఆల్సో ఎ లీడర్, ద వే హీ స్పీక్స్. సో మెనీ పీపుల్ వుడ్ లైక్ హిమ్. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళు అండి, యూ మే బి లైకింగ్ అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ నేను తెలుగు వాళ్ళు కాదు. యూ మే బి లైకింగ్ షారూక్ ఖాన్. వై? ఇష్టం. దానికి రీజన్ ఏముంటుందండి? రైట్ సార్. ఆ ఇష్టాన్ని ఇప్పుడు వైసీపీ క్యాష్ చేసుకుంటే ఇట్ విల్ బి అ మోర్ ఎఫెక్ట్ అనేది బాగుంటుందేమో. క్యాష్ చేసుకుంటామంటే ఆయన వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేస్తారు చేయరు అన్నది కాదు, అవసరం లేదు. అవర్ చారిస్మాటిక్ లీడర్ ఈజ్ మోర్ దాన్ అడిక్వేట్ ఫర్ అస్ టు విన్. బట్ a good relation with the confirmed already elected chief minister of the neighboring state is always a plus point. Okay. That is going to change the attitude of the voter. Okay. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే 25 పార్లమెంటరీ సీట్లు కావాలి అని అంటున్నారు, రావాలి అంటున్నారు. ఎస్. సో వాటి యాక్షన్ ప్లాన్ ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అదేనండి, ఇందాక నేను మీకు చెప్పినట్టు ఎన్ని ఎక్కువ సీట్లు వస్తే అంత కంట్రోల్ మనకు ఉంటుంది. మనకు కావాల్సిన హక్కుల్ని సాధించుకోవాలి అంటే మోర్ ద నెంబర్ మోర్ ద బెనిఫిట్. సో అందుకని ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేస్ట్ చేసుకోకుండా రాష్ట్రానికి మంచి జరగాలి అంటే ఏ పార్టీకి ఎక్కువ ఇస్తే అక్కడ కేంద్రంలో పార్టీకి